గుడ్ ఈవినింగ్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. మార్చ్ అయిపోయింది. మే కూడా దాదాపు సగం పడుతుంది. మీకు జూన్ 15 నుంచి దాదాపు ఫామ్ 16 ఇష్యూ చేస్తారు. చేస్తే మీకు ఫైలింగ్లు స్టార్ట్ అవుతాయి. అంతా బాగానే ఉంది. గత 5 సంవత్సరాలుగా అంటే ఒక రిఫండ్ పండుగ చేసుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఎవరు కూడా దాదాపు 3 లక్షల రూపాయలు టీడీఎస్ కట్టి 2.5 లక్ష టీడీఎస్ రిఫండ్ తీసేసుకున్నారు. అంటే కొంతమంది వచ్చింది తీసుకోవడం మంచిది అనుకుని తీసుకున్నారు. కొంతమంది ఆయనకు కూడా వచ్చింది కాబట్టి ఆ సంవత్సరం తీసుకోకపోయినా రెండో సంవత్సరానికి అలవాటు పడి, అంటే ఇది మనకి తిరిగి వచ్చే డబ్బులే కాబట్టి మనం తీసుకోవడంలో తప్పు లేదు అనుకుని తీసుకున్నారు. అదంతా బాగానే ఉంది. తర్వాత తర్వాత ఏమైంది, ఆఖరికి చిల్లు కొండలో నీళ్లు పోస్తున్నట్టు చందాన ఇవాళ ట్యాక్సులు వస్తున్నట్టే వస్తున్నాయి. ఆ విధంగానే కొండలో నీళ్ళన్నీ కారిపోయిందని గ్రహించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే ఇదంతా కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పొరపాటు కూడా అక్కడ కనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా రిఫండ్ మాకు రావటం లేదని రోడ్డు ఎక్కడం జరగలేదు ఎప్పుడు కూడా. కానీ వీళ్ళు గొప్పకి వారం రోజుల్లోనే రిఫండ్ ఇష్యూ చేసిన ఘనత అనుకుని చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. అది చేసిన మొదటి పొరపాటు. అది వాళ్ళ డిపార్ట్మెంట్ చేసిన మొదటి పొరపాటు. ఏమాత్రం వెరిఫై చేయకుండా ఫైల్ చేసినట్టుగా రిఫండ్ అనేది కనిపిస్తే రిఫండ్ ఇచ్చేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో అందరికీ ఇది మనకొచ్చే డబ్బులే కాబట్టి మనం ఏ తప్పు చేయట్లేదు, మనం ఒక ఊరుకొని ఉండటం వల్ల మనం వచ్చేది పోగొట్టుకుంటున్నాం అనే ఉద్దేశంతో నెమ్మదిగా ఓ 20% రిఫండ్ ఆశించిన వాళ్ళు అలా 70-80% వెళ్ళిపోయింది. బహు కొద్ది మంది మాత్రమే, అది భయస్థులు అనుకోనివ్వండి, లేకపోతే ఇది టీడీఎస్ గురించి అర్థం అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైతే కానివ్వండి, వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 5 years బ్యాక్ పోయి మీకు నోటీసులు ఇష్యూ చేయడం మొదలుపెట్టింది. నోటీసులు ఇష్యూ చేయటమే కాకుండా మీరు మీరు ఏదైనా దీంట్లో పొరపాటు చేశామని తెలుసుకుంటే మీరు దీన్ని రివిజన్ చేసుకోండి అని కూడా అన్నారు. కొంతమంది భయపడి రిఫండ్ గ్రాంట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా రివిజన్ ఫైల్ చేశారు. నేను అలా కొంతమందికి రిఫండ్ వచ్చిన తర్వాత కూడా రివిజన్ చేసి ఆ అమౌంట్ కట్టేయడం కూడా జరిగింది. అట్లా వాళ్ళు సేఫ్ అయ్యారు. కానీ ఇప్పుడు భయంకరంగా నోటీసులు రావడమే కాకుండా 200% పెనాల్టీస్ కూడా వేస్తున్నారు. ఇది ఎవరు కూడా భరించలేని పరిస్థితి. అది కాకపోయినా ఏంటంటే ఒక సంవత్సరంలో మీకు డిఫాల్ట్ కనుక కనిపించినట్టయితే వెనక్కిపోతున్నారు. అది మీరు గ్రహించాల్సిన పరిస్థితి. తర్వాత ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంప్లాయీసే జనరల్గా రిఫండ్ తీసుకున్న అందరూ ఎంప్లాయీస్. నా దగ్గర 1.5 crore శాలరీ ప్యాకేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే అసలు ఈ టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ ఎందుకు కట్ అవుతుంది, టీడీఎస్ మనకు రిఫండ్ రావాలంటే ఏ సందర్భంలో వస్తుంది అనేది కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరం. అసలు కనీసం బేసిక్స్ గురించి కూడా తెలుసుకోకపోవడం, రిఫండ్ ఇస్తున్నప్పుడు మనకేంటి ప్రాబ్లం అని అసలు ఆ ఫైల్ చేసి ఆ కన్సల్టెంట్కి ఏమాత్రం నాలెడ్జ్ ఉంది, ఇతను ఫైల్ చేస్తే మనకి ఏమి హాని జరగదా అని ఇంచిత్ మాత్రం కూడా ఆలోచించకుండా ఫైల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇది ముందు ఇప్పుడు ఆఖరికి ఏంటంటే పీకులు పట్టుకుంటుంది. మనం కట్టరైన స్టేజ్కి వెళ్ళిపోతున్నాం మనం, విన్నారా? కానీ ఈ ఈ సందర్భంలో సరే అయిపోయింది, అయిపోయింది, నోటీస్ వస్తే భరించక తప్పదు. కానీ ఇప్పుడైనా మనం ఫెయిర్గా ఉందని కనుక మీరు అనుకున్నట్టయితే మీరు కరెక్ట్గా ఉండటమే బెటర్. ఇవన్నీ ఆలోచించే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు పెట్టి మీకు ఏ విధమైన ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ లేకుండా చేశారు, ఎక్సెప్ట్ స్టాండర్డ్ డిడక్షన్. ఇంకా మించి ఏం ఉండదు మీకు. ఇంకా మీరు కట్టిన టీడీఎస్ కూడా ఇప్పుడు సరిపోదు. కారణం ఏంటంటే మీకు సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత రిఫండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఆ విధమైన ఇది కూడా మీకు కట్టాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు గమనించాల్సిన పరిస్థితిలో పడ్డారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది ఇక అనుకొని మీరు జాగ్రత్త పడి ఈ సంవత్సరం ఫైల్ చేసుకుంటే మీరు సేఫ్లో పడ్డట్లు లెక్క. తర్వాత పాత నోటీసులు వస్తే తర్వాత ఆలోచించవచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే
నేను ఈ వీడియో పెడుతున్న పరిస్థితి ఏంటంటే, చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎవరో ఒక కన్సల్టెంట్ని తెలుసుకోవడం, అతనికి గుట్టలు గుట్టల కింద కలెక్ట్ చేసేసి ఫామ్ 16 ఇచ్చేయడం, ఆ కలెక్ట్ చేసిన వ్యక్తి కూడా ఏం అక్కర్ లేకుండా ఫామ్ 16 తీసుకోవడం, ఏ విధమైన డీటెయిల్స్ కూడా అడగకుండా మీకు రిఫండ్ మీకు ఇంత రిఫండ్ వస్తుందని చెప్పేయడం జరుగుతుంది. అంటే మీతో అసలు ఏ కన్సల్టేషన్ లేకుండా మిమ్మల్ని ఏ పూర్వపరాలు అడగకుండా మీకు రిఫండ్ ఇప్పిస్తున్నాడు అంటే ఆయన కమిషన్ కోసం ఆయన ఆశపడ్డట్టే మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అంతేగాని ఏదో రిఫండ్ ఇప్పిస్తున్నాడు కదా నేను సేఫ్ అయిపోయారంటే మాత్రం ఆయన కమిషన్ ఆయన తీసుకుని సేఫ్ అవుతాడు. రేపొద్దున ఆయన కూడా అరెస్ట్ అయ్యే పొజిషన్ కూడా వస్తుంది. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏంటంటే ఆ విధంగా కూడా మీరు బ్లేమ్ కావద్దు. ఫ్రెండ్షిప్లో కొంతమంది ఏదో ఆశపడి అతనికి రిఫండ్స్ కేసులు అప్పచెప్పడం వల్ల ఆశపడ్డ వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏ ఆశ లేకుండా నా నా ఫ్రెండ్ నన్ను అప్రోచ్ అయ్యాడు కాబట్టి మా ఫ్రెండ్స్ని కొంతమందిని రిఫరెన్స్ ఇద్దామని ఇవ్వడం వల్ల ఇది ఇక్కడ ఆశపడ్డ వాళ్ళకు ఇరుకుని పడుతున్నారు. ఆశపడడం వాళ్ళు కూడా ఫ్రెండ్స్లో ప్రేమ అవుతున్నాడు. రేపొద్దున ఏ విధమైన నోటీస్ వచ్చినా అతను ఆన్సర్ చేసే పొజిషన్లో ఏ కన్సల్టెంట్ ఉండడు. కారణం ఏంటంటే అసలు చేసింది ఏది నిజం కాదు. ఏది నిజం కాదు. కంప్లీట్ అన్ని నోటుకొచ్చిన సెక్షన్లు అన్నీ వేసేసారు. సెక్షన్ గురించి కూడా చదవకపోవడం విచారకరం. ఆఖరికి పొలిటికల్ ఫండింగ్ కూడా చేశారు. పొలిటికల్ చందాలు కూడా విపరీతమైన లక్షల మీద ఇచ్చేశారు. అవన్నీ చెక్కుల ద్వారా ఇవ్వాలి. పొలిటికల్ చందాలు కూడా ఎలవబుల్ ఉన్నా కూడా అది చెక్కుల ద్వారా ఇవ్వాలి. మీరు అసలు చెక్ అని సమస్య అంటే చెక్కు ద్వారా ఇవ్వాలనేది కూడా ఆ కన్సల్టెంట్కి తెలియకపోవడమా, లేకపోతే గుడ్డిగా మన కమిషన్ మనకు వస్తుందని ఫైల్ చేయడం అనేది పక్కన పెడితే జరిగిపోయింది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నేను 1977 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. అనుభవించాల్సింది అన్ని అనుభవించాము. దీంట్లో సాధక బాధకాలు అన్నీ తెలుసు. కాబట్టి ఏంటంటే మీకు ఎవరికన్నా ఈ విధమైన ఇది ప్రోత్సహించాలనుకున్నా, లేకపోతే మనమే దీన్ని ఫైల్ చేసుకుంటే అయిపోద్ది కదా, మనమే మన ఫ్రెండ్స్ ద్వారా మనం కొంచెం అభివృద్ధి అవుతే అయిపోతుంది అనుకుంటే, మీ ఇంట్లో మీ పేరెంట్స్ రిటైర్డ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ మిస్సెస్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా హౌస్ వైఫ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరు టీమ్ లీడర్ అయ్యి ఉండొచ్చు, ఎన్నైనా అయ్యి ఉండొచ్చు. అట్లనే ఒక ఒక యూనియన్ లీడర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. కాబట్టి మీ అందరికీ మీకు కానీ, లేకపోతే మీరు ఎంచుకుని పంపించిన ఒక వ్యక్తికి కానీ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క మంచి చెడు మాట్లాడుతూ ఒక ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఒక ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుద్ది. తర్వాత మీ ద్వారా వచ్చిన కేసులన్నీ మీరు ఒక ఫైల్ బిల్డప్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఒక లైఫ్ వస్తుంది. ఎందుకంటే మీ ఫాదర్కైనా, మీ మిస్సెస్కైనా, మీ బ్రదర్కైనా, ఎవరికైనా కానివ్వండి, మీకు ఒక లైఫ్ వస్తుంది. మీ పేరు మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉందాగల ప్రొఫెషన్ చేయొచ్చు. తర్వాత ఏ నోటీసు రానివ్వండి, గతంలో నోటీసులు అయినా కానివ్వండి, లేదా ఇప్పుడు ప్రజెంట్ నోటీసులు అయినా కూడా మేము దాని బాధ్యత తీసుకుంటాం. మీరు ఎప్పుడు నోటీస్ వచ్చినా మాకు ఫార్వర్డ్ చేయొచ్చు. దానికి పూర్వపరాలు మాకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఫైల్ చేసిన దాంట్లో నోటీస్ వచ్చే ప్రశ్న అయితే ఉండదు. ఒకవేళ నోటీస్ పొరపాటున వచ్చినా కూడా దాన్ని ఆన్సర్ చేయగలిగిన సత్తా మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనం రైట్ వేలు ఉండి ఫైల్ చేశాం కాబట్టి. పాత నోటీసులు అంటారా, దాంట్లో పూర్వపరాలు చూసి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందో ఆ ఫీజిబిలిటీ ప్రకారం మనం ఆన్సర్ చేసి వాళ్ళని సేఫ్ తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ ఫ్రాంచైజ్ ఒక ప్రాక్టికల్ వేలో మీకు ట్రైనింగ్ ఇస్తాం. మీ హౌస్ వైఫ్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ ఎవరైనా కానీ, రిటైర్డ్ పీపుల్, మీ బ్రదర్ కానీ, లేకపోతే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఉద్యోగంలో వెతుకుతుంటున్న మీ ఫ్రెండ్ కానీ, ఎవరైనా కానివ్వండి, నేను ఫ్రీగా నా ఆఫీసులో ట్రైనింగ్ ఇస్తాను. నేను ఏదో ఫ్యాకల్టీని కాదు, నేను ఆడిటర్ని కాబట్టి ఈజీగా మీకు ఫైలింగ్ విధానం ఎలా ఉంటుంది, దీంట్లో మంచి చెడు ఏంటనేది తెలియజెప్తారు. కాబట్టి ఈజీగా మీరు సేఫ్ లైన్లో ఉండొచ్చు. మీ ఫ్రెండ్ రిఫరెన్స్ మీరు ఇచ్చినా కూడా మీరు ఇరుకులు పడే అవకాశం మాత్రం లేదు. మీరు బ్లేమ్ అయ్యే అవకాశం లేదు. మీకు కనుక ఎటువంటి ఆలోచన ఉంటే మీకు మీ ఇంట్లో వాళ్ళతో కానీ, లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటే ఇప్పుడు టైం కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే మీరు జూన్ 15th కానీ మీకు ఫామ్ 16 ఇష్యూ చేయడం జరగదు కాబట్టి ఈలోగా ఒక 10 daysలో ట్రైనింగ్ అయిపోద్ది. ఇది మా ఆఫీసు ఇది శాప్ స్ట్రీట్, మైత్రివనం శాప్ స్ట్రీట్లో ఉంది. మీకు ఎవరికి కావాల్సి వచ్చినా కూడా నేను లొకేషన్ పంపిస్తాను. ఈలోగా నాతో మాట్లాడండి. మాట్లాడితే
నేను మీకు తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చు. ఇమీడియట్గా మీరు కనుక ఈ నెలాఖరు వరకు మీరు ఒక ట్రైనింగ్ కంపెనీ మ్యాక్సిమం 1 వీక్ 10 days అండి. మ్యాక్సిమం అన్నీ కూడా అంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మితే ఏంటి పొజిషన్ ఉంటుంది, లేదా హౌస్ ప్రాపర్టీ ఉంటే ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే ఏంటి, లేకపోతే ఇతరత్ర ఇన్కమ్స్ ఉంటే ఏంటి, ఎలా కాంపిటైజ్ చేయాలి, తర్వాత ఈ ఈ అందరు దాదాపు సాఫ్ట్వేర్స్ హై అండ్ హై ప్యాకేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవి షేర్స్ అవన్నీ సబ్స్క్రైబ్ చేయటం మొదలుపెట్టారు. కాబట్టి అవన్నీ కూడా కంపల్సరీగా మీరు మీ ఇన్కమ్కి తోడు అవి కూడా ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ రిఫండ్ ఇచ్చి ఆడిటర్లకి ఇవన్నీ ఇది ఉండదు. తర్వాత ఏంటంటే రేపటి రోజున ఆర్గనైజేషన్లు కూడా కొన్ని వచ్చినాయి. ఎందుకంటే కేవలం రిఫండ్ కోసమే ఫామ్ 16 మీద బేస్ అయి ఫైల్ చేయటం అవన్నీ వదిలిపెట్టేయటం వల్ల వాటి మీద కూడా నోటీసులు వచ్చినాయి. అవన్నీ మీరు గమనించట్లేదు. లేదు. నోటీస్ వస్తే నోరు వెళ్ళబెట్టాలని పరిస్థితుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏదైనా ఇఫ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎన్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, please make a contact to me through my telephone number noted clearly in the description column. Thank you very much. Good day.